service together. మరి ఒకసారి ఒక ఆదివార దినమున మీ అందరినీ తిరిగి కలుసుకోవడం ఎంతో సంతోషకరము. So let's pray. ప్రార్థించుకుందాం. Loving gracious Heavenly Father, thank you for this wonderful morning. ప్రేమగల కృపగల తండ్రి, ఉదయకాలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ You're ఉంటున్నాను. awesome and you're wonderful in our life. మీరు ఎంతో అద్భుతమైన రీతిగా మా జీవితంలో ఉన్న విధానం బట్టి మీకు వందనాలు. Father, we commit our life before you. ప్రభువా, మా యొక్క జీవితాలన్నీ మీ సమక్షంలో మేము Please సమర్పిస్తున్నాము. forgive all our sins. మా పాపాలన్నింటినీ కూడా మీరు క్షమించి వేయండి. Cleanse our minds and our hearts. మా హృదయాలను, మా తలంపులను మీరు శుద్ధీకరించండి. Cleanse our lives, Lord. మా జీవితాలను శుద్ధీకరించండి. Father, as we're standing before your altar, ప్రభువా, మీ యొక్క బలిపీఠం ఎదుట మేము నిలబడుతూ ఉండగా we're looking for the holiness, Lord. ప్రభువా, మేము పరిశుద్ధతను ఎదురు చూస్తూ ఉన్నాం. Lord, you're holy. ప్రభువా, మీరు పరిశుద్ధులై ఉన్నారు. Please forgive us and give us that holiness. ప్రభువా, మమ్మల్ని దయచేసి క్షమించి ప్రభువా మాకు పరిశుద్ధత దయచేయండి. Please cleanse all our lives. ప్రభువా తండ్రి, మా నేత్రములను శుద్ధీకరించండి. Strengthen us and use us for the glory. ప్రభువా, మరి మీ మహిమార్థమై ప్రభువా మీ మహిమార్థమై సద్వినియోగం చేసుకొని In Jesus' name we pray. యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. Let's everybody say amen. అందరు చెప్పండి ఆమేన్. Amen. Praise the Lord. I know I miss you all. నాకు తెలుసు మీ అందరినీ మరి విడిచిపెట్టి వెళ్ళాను. Because of my previous schedules for different countries. ఎందుకంటే నాకున్న వేరే వేరే షెడ్యూల్ ప్రకారంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. Actually this Sunday also I was supposed to in Sri Lanka. మరి వాస్తవానికి చెప్పాలంటే ఈ ఆదివారం మరి నేటి దినం నేను శ్రీలంకలో ఉండవలసింది. But I said I'm not coming. కానీ నేను చెప్పాను నేను రావట్లేదని చెప్పాను. Because I missed 2 Sundays last whole month. ఎందుకంటే నేను చెప్పాను వారికి మరి గత 2 వారాలు మరి నేను సంఘ ఆరాధనలో లేను అని చెప్పాను. So I said I'll come back. అయితే నేను చెప్పాను తిరిగి నేను వెళ్తానని చెప్పాను. Maybe I'll go to this. I scheduled in month of September in the weekdays, not on Sunday. మరి నేను సెప్టెంబర్ మాసంలో వెళ్ళాలని ప్రణాళిక కలిగి ఉన్నాను. మరి ఆదివారం దినము కాదు కానీ మధ్య కొన్ని దినాలలో నేను వెళ్ళాలనుకున్నాను. I thank God I was flew to Malaysia last Sunday, previous Sunday. మరి గత వారము ఆదివారము మరి మలేషియా అనే ప్రాంతానికి నేను బయలుదేరాను. After so many years I met Brother Sagar brother first time. He was my immigration officer as I'm crossing the borders of the nation. అయితే మరి మొదటిసారిగా నేను ఎప్పుడైతే మరి బోర్డర్ నేను వేరే దేశానికి వెళ్ళినప్పుడు మొదటిసారి మరి సాగర్ బ్రదర్ నాకు ఇమిగ్రేషన్ ఆఫీసర్గా ఎదురుపడ్డాడు. So he didn't ask me any questions as officer, just he permitted me. He saw my passports and he sent me out. అయితే మరి బ్రదర్ ఎటువంటి నియమ నిబంధన మరి పాటిస్తూ మరి పాస్పోర్ట్ చూసి మరి లోనికి పంపించారు. So I thought to fly on Friday and I'll be on Saturday in Malaysia, but unfortunately the flight was cancelled and I could not go there and I returned back on Saturday morning. అయితే మరి దురదృష్టవశాత్తు నేను శుక్రవారం రోజు నేను ప్రయాణం చేయాల్సి ఉంది. కానీ ఆ రోజు ఫ్లైట్ లేట్ అవ్వడం కారణంగా మరి ఆ శనివారం రోజు మరి తిరిగి రావాల్సి వచ్చింది. So I had to fly on Sunday early morning. మరి ఆ ఆదివారము ఉదయమునే నేను మరి ప్రయాణం చేయవలసి వచ్చింది. The early morning I was in the airport. ఉదయాన్నే నేను ఎయిర్పోర్ట్లో ఉండవలసి ఉంది. So I met Prithvi brother. మరి ఆ ఎయిర్పోర్ట్లో చూసుకుంటే అప్పుడు పృథ్వీ బ్రదర్ అక్కడ ఉన్నారు. He's flying to I think Muscat, Saudi. He's flying to Saudi. అయితే సోదరుడు చూసుకుంటే మరి సోదరుడు మరి సౌదీకి ప్రయాణం అవుతూ ఉన్నారు. He's talking to his wife. I saw his tears. మరి తన సతీమణి గారు చూశాను, ఆమె దుఃఖిస్తూ ఉన్నారు ఆ సమయంలో. And brother Prithvi also very uncourageously is thinking that he's leaving all the family for going for the work. మరి సహోదరుడు కూడా మరి ఎంతో దుఃఖాక్రాంతుడై మరి నా కుటుంబాన్ని నేను విడిచిపెడుతున్నాను అనే బాధలో అతను ఉంటూ ఉన్నాడు. The moment I rushed to him and I prayed for him, and we have just only one after that he went to other counter. Only the glass is different. We just both are boarding in different flights in different paths. మరి సహోదరుని యొద్దకు వెళ్ళి మరి ప్రార్థించాను, కుటుంబం నిమిత్తం ప్రార్థించాము. దాని తర్వాత ఇద్దరం కలిసి ఆ బోర్డింగ్ అనే స్థలంలోనికి వెళ్ళాము. మరి ఇద్దరం పక్కపక్కన మేము నిలబడి వచ్చాము. So I thank God after several years, after 10 years I went to Philippines for the official program. మరి 10 సంవత్సరాల తర్వాత ఫిలిప్పీన్స్ అనే దేశానికి మరి దేవుడు నాకు మరి వెళ్ళడానికి ఆధిక్యతనిచ్చాడు. So on last previous Sunday I was in Malaysia with Pastor Simon, and Monday we had some sermon planning meetings and lot of itinerary for 2028
we sit together and do the schedule, because we do 2 years program early so that we may not mess our programs calendars. మరి గత వారము మరేషియా ప్రాంతంలో మరి పాస్టర్ సైమన్ గారితో కలిసి మరి పరిచర్యలో మేము పాల్గొన్నాము. మరి రాబోయే 2 సంవత్సరాలు ఏ విధంగా మరి 2028 వరకు మరి సంఘ ప్రణాళిక పరిచర్య యొక్క ప్రణాళిక నిమిత్తము మేము చర్చించి ఉన్నాం. And then after that I flew to Philippines the following Monday. మరి దాని తర్వాత మరి మలేషియా ప్రాంతం నుంచి మరి ఫిలిప్పీన్స్ అనే ప్రాంతానికి నేను ప్రయాణించాను. Different experience after I visited the Philippines after 2017. I think 2007. The second time, the third time I visited the Philippines with the different experiences. మరి గతంలో చూసుకున్నట్లయితే 2017లో మొదటిసారిగా ఫిలిప్పీన్స్ అనే ప్రాంతానికి వెళ్ళాను. మరి సుమారు 3 సార్లు నేను ఫిలిప్పీన్స్ అనే ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. So I went to Manila. All the international delegates flew, and then after that we went to Baguio. The Baguio is one of the very pleasant city, and the mountains, it like a nearby Himalayas. It's like a very cool city. అయితే దాని తర్వాత అక్కడ మనిలా అనే ప్రాంతానికి వెళ్ళాము. తర్వాత బార్బు అనే ప్రాంతానికి ఆ కొండలు ఎంతో అందమైన దృశ్యాలు అక్కడ కనబడుతూ వచ్చాయి. So I thought that 1 or 2 days I was relaxed, because I'm not teaching. I was one of the participants at the same time. One of the important discussions are there. That's what we all have a different panel discussions was there. మరి అక్కడ చూసుకున్నట్లయితే నేను అక్కడ బోధించడానికి వెళ్ళలేదు, కానీ అక్కడ చాలామంది నాయకులు వచ్చి ఉన్నారు కాబట్టి మరి ఆ పరిచర్య నిమిత్తము కావాల్సిన ప్రణాళికలు ఏవైతే ఉంటున్నాయో దాని గురించి మేము చర్చించవలసిన పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. And we met Israel ambassador there. She came, and still we had a lot of meetings with different delegates from different countries. మరి వేరే దేశాల నుంచి అనేక మంది నాయకులు వచ్చారు. మరి ముఖ్యంగా మరి అంబాసిడర్ మరి ఇజ్రాయెల్ నుంచి అంబాసిడర్ వచ్చారు. మరి అక్కడ మరి అనేక విషయాలు మేము చర్చించడం జరిగింది. Almost we flew from 14-15 countries delegates, and we had a proper panel discussions on next couple of years on some important issues. మరి సుమారు 14-15 దేశాల నుంచి నాయకులు వచ్చి ఉన్నారు. మరి ఆ నాయకులందరూ కలిసి మరి రాబోయే 2 సంవత్సరాల వరకు ఏ విధంగా సంఘ పరిచర్య కొనసాగాలో దాని గురించి నా ప్రణాళికలు మేము కలిగి ఉంటూ ఉన్నాం. Last Saturday I was free. Previous Saturday I was free. I thought my schedule was very empty on Monday. I don't know what I need to do. అయితే గత వారం చూసుకున్నట్లయితే ఒక రోజు మరి ఖాళీగా ఉంది. ఆ ఖాళీ రోజులో నేను ఏం చేయాలి అనే ఆలోచన నాకు కలిగింది. But God is so good. కానీ దేవుడు ఎంతో మంచివాడుగా ఉంటున్నాడు. The same day 3 of my different leaders are in the same, all of them we are in Manila, but we don't know we are in Manila. మరి ఆ రోజు ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో మరి దేవుడు మరి ఆ 3 నాయకులు అక్కడ ఉంటూ ఉన్నారు. ఆ మనీలా అనే ప్రాంతంలోనే వారు కూడా ఉన్నారు. So morning I got a text from one of the friend. He sent me text, Pastor Ravi, I heard you are in Manila. I want to meet you for breakfast. అయితే అందులో ఉన్న 3 నాయకులు ఒక నాయకుడు మరి నాకు ఫోన్ చేసి మరి పాస్టర్ రవి గారు మీతో నేను మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కలవాలని సమయాన్ని గడపాలని ఇష్టపడుతున్నానని టెక్స్ట్ చేశాడు. So morning we met for the breakfast, and we had a very wonderful discussion about how to do the strategy for Manila and Filipino provinces, how to do ministry. So we are able to discuss a lot of things in AFGC. మరి ఉదయ కాలంలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అనేక విషయాల గురించి మేము చర్చించాము. మరి ముఖ్యంగా ఫిలిప్పైన్స్ మరి అదేవిధంగా మనీలా అనే ప్రాంతాన్ని ఏ విధంగా పరిచర్య కొనసాగించాలో వాటి విషయం మేము చర్చిస్తూ వచ్చాము. Next day morning, for lunch time, the moment we finished the meeting, I got a text from another friend. They want to meet me for some of the business administration issues. So I have to sit with them again till 4 o'clock. మరి ఆ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మరి ఒక కాల్ నాకు వచ్చింది. మరి ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు. మరి అతను ఆ బిజినెస్ సంబంధించిన విషయాల గురించి చర్చించడానికి మరి లంచ్కు మనం కలుద్దామన్నారు. మరి లంచ్లో కలిసినప్పుడు సుమారు మేము మరి 4 గంటలు సాయంకాలం 4 గంటల వరకు మేము ఆ బిజినెస్ విషయాలన్నీ చర్చిస్తూ వచ్చాము. After that I went to hotel to take rest. దాని తర్వాత నేను హోటల్కి వెళ్ళాను రెస్ట్ తీసుకోవడానికి. So after that I thought to go walk for the dinner. దాని తర్వాత నేను ఆలోచించాను, ఇక దీని తర్వాత నేను డిన్నర్కి వెళ్ళాలనుకున్నాను. My hotel is next to the another church, this Hope
a Hope of God Church, AG Church. That's one of the largest church in Manila. మరి అక్కడ మరి ఏజీ చర్చ్ అనేది నేను ఉన్న హోటల్ పక్కనే ఉంటుంది. అది మరి ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి చెందే అతి పెద్ద సంఘంగా అక్కడ ఉంటూ ఉంది. So the moment I just crossing the church, I saw Mike Franzen. మరి ఎప్పుడైతే ఆ సంఘంకి మరి ఆ చర్చ్ ముందర గుండా నేను వెళ్తున్నప్పుడు కొంతమంది స్నేహితులను అక్కడ చూశాను. Mike Franzen, one of the revivalists and great evangelist and lot of healing crusades did. That he was there in the church, and they met me. They said, "Hey Ravi, how are you doing? After long we met." So I met them accidentally, all of these people on Saturday, and with account to the God's planning. అయితే మరి ఆ చర్చ్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు మరి అందులో చూసినప్పుడు కొంతమంది స్నేహితులు నాకు పరిచయస్తులైన వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. వారు నన్ను కలిసి మరి సహోదరుడా మరి చాలా సంవత్సరాల తర్వాత మేము చూడడం జరిగింది అనే విషయాన్ని మరి వాళ్ళు చూసినప్పుడు మరి అకస్మాత్తుగా వారిని చూశాను కాబట్టి ఎంతో ఆశ్చర్యంగా నేను లోనయ్యాను. That night I went to the church. I attended the Mike Franzen healing crusade, and I spent time with the Lord and a lot of reconciliation time with God, and I had very pleasant time on Saturday. మరి ఆ శనివారము మరి వారితో మంచి సమయాన్ని మరి పరిచర్యలో గడిపి ఉన్నాను. అక్కడ స్వస్థత కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ అదేవిధంగా మరి మరి తిరిగి సమకూర్చబడడం దాని గురించిన పరిచర్య అక్కడ జరుగుతూ ఉంది. మేము మంచి సమయాన్ని ఆ సాయంకాలం మేము కలిగి ఉన్నాం. And following Sunday, last Sunday I was in another church. God really visited the church and the people. Really God spoke to the people. Really they was blessed by the word. మరి నిజంగా మరి దాని తర్వాత ఆదివారం దినమున మరి ఒక సంఘానికి వెళ్ళి ఉన్నాము. ఆ సంఘాన్ని దేవుడు దర్శిస్తూ వచ్చాడు, అక్కడ ప్రజలను దర్శిస్తూ వచ్చాడు. ఎంతో మంచి ఆరాధనను మరి పరిచర్యను మేము కలిగి ఉన్నాము ఆ సంఘం. Please thank you for I thank you so much for your prayers, and thank you so much for your cooperation to be with us together. మరి మీ యొక్క ప్రార్థనలను బట్టి మీరు ఇచ్చిన మరి సపోర్ట్ని బట్టి మీ ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I think after Parimala passed away, this is the one of the willful travel, because previously I was so grieved. Because of that I could not travel, but God really made me to be an instrument for His kingdom during my travel last 2 weeks. మరి గత మరి సహోదరి మరి ప్రభు మహిమలో ప్రవేశించిన తరువాత మరి ఈ యొక్క ప్రయాణం అనేది మరి నా ఇష్టపూర్వకంగా చేస్తూ వచ్చాను. గతంలో ఎంతో మరి దుఃఖక్రాంతుడుగా ఉన్నాను, కానీ ఈ యొక్క ప్రయాణంలో మరి ఇష్ట ప్రకారంగా నేను వెళ్ళాను. మరి అందులో ఆ యొక్క పరిచర్యలో నేను పాల్గొన్నందుకు నేను ఎంతో దేవునికి మహిమపరుస్తూ ఉన్నాను. I had a very wonderful trip. This is one of the pleasant and blessed trip to learn the word of God and study the word of God on my journey. అయితే మరి ఈ యొక్క 2 వారాల ఈ యొక్క ప్రయాణం ఇదైతే పరిచర్య ఉందో అది ఎంతో లాభసాటిగా ఉంది. మరి అనేక విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది ఆ పరిచర్యలో. So I would like to encourage all of you this morning. I would like to visit you, and I and Pastor John, we want to visit your houses this week. Please, if you are willing to accept us, please give your time so we can come and visit your families and pray along with you. మరి ఈ యొక్క వారము మరి మీ యొక్క గృహాలను దర్శించాలని మేము ఇష్టపడుతూ ఉన్నాము. ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే మీరు మీ యొక్క గృహాలను ఆహ్వానిస్తారని మేము కోరుతూ ఉంటున్నాం. The moment I came, Pastor John said, "Pastor, we scheduled to visit families." I said, "Next week we'll announce so that people will get ready." Because I didn't visited some of your houses anytime, because usually when Parimala was there we do together go for the house visiting. I don't do alone, so now I have a brother with me, so we can drive, and even coming days he and his wife will come and they'll encourage all of us also. So we are praying for the Lord, praying to the Lord for the Telugu pastor also and Tamil pastor also. We're going to appoint Telugu, Tamil and Hindi and Malayalam pastors in this church. So we're going to have a different services so that we can see every nation and every language can come together and worship the Lord.
మరి పాస్టర్ గారు మన మధ్యలో ఉంటున్నారు కాబట్టి మరి జాన్ పాస్టర్ గారు ఇష్టపడ్డారు మరి గృహాలను దర్శించాలని. మరి మొదట మరి సిస్టర్తో కలిసి సహోదరుడు వెళ్ళేవారు. మరి తర్వాత మరి సహోదరి తర్వాత మరి సహోదరుడు మరి ప్రోత్సహించాడు మరి గృహాలను దర్శించడం విషయంలో. మరి సహోదరి కూడా రానే ఉంది వచ్చే వారంలో. కాబట్టి మరి మీ యొక్క గృహాలను దర్శించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రాంగణంలోనే కేవలము కొంతమంది పాస్టర్ల గురించి మేము చూస్తూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. మరి తెలుగు పాస్టర్ గురించి, అదేవిధంగా తమిళ్ పాస్టర్ గురించి, అనేక భాషలు మాట్లాడే పాస్టర్ల గురించి మేము ప్రార్థిస్తున్నాము. My intention is, నా యొక్క ఆసక్తి ఏంటంటే, prepare the bride for his kingdom. మరి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని నిమిత్తము సిద్ధపడు చేయడం. Turn to your neighbor and say, are you ready for the coming of Jesus Christ? అయితే మీ పక్క ఉన్న వారితో చెప్పండి, మీరు క్రీస్తు రాకడకు సిద్ధపడి ఉన్నారని చెప్పండి. Yes or no? అవునా కాదా? Did you ask? పక్క వారికి చెప్పారా? I was in Philippines last week. మరి గత వారంలో నేను ఫిలిప్పీన్స్ అనే ప్రాంతంలో ఉన్నాను. We had a very serious meeting is going on. మరి ఎంతో మరి సీరియస్ మీటింగ్ జరుగుతుంది అక్కడ. Suddenly, మరి అకస్మాత్తుగా the building was shook. మరి సడన్ గా చూసుకుని అయితే ఆ బిల్డింగ్ It కదిలించబడుతుంది. was shaken. అది ఊగుతుంది, ఆ బిల్డింగ్ ఊగుతుంది. We saw the earthquake literally. మరి నిజంగా చూసాను, మేము కనులారా అక్కడ జరుగుతున్న భూకంపాన్ని చూస్తూ వచ్చాం. I was in the building. ఆ బిల్డింగ్ లోనే నేను ఉన్నాను. Building is moving. ఆ బిల్డింగ్ ఇట్లా కదిలించబడుతూ ఉంది. Immediately my spirit turned to the Lord. అయితే అకస్మాత్తుగా నా యొక్క ఆత్మ దేవుని వైపు చూస్తూ ఉంది. And my spirit said, Jesus is coming. అయితే నా యొక్క ఆత్మ నాతో చెప్తూ ఉంది, మరి దేవుడు తిరిగి రానై ఉన్నాడు. Jesus said, before he comes, earthquakes will be there. మరి యేసు ప్రభు వారే స్వయాన చెప్పారు, తన రాకడకు ముందు ఈ భూకంపాలు సంభవిస్తాయి. Don't pray to God to stop the earthquakes. మరి దయచేసి ఈ భూకంపాల్లో ఆపమని దేవునికి ప్రార్థన చేయవద్దు. Jesus clearly said these things will be happen. మరి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ సంగతులన్నీ జరగవలసి ఉంది. Your prayer cannot stop the signs of the God. Your prayers must be prepared for the second coming of the Jesus Christ. మరి నీ ప్రార్థనలు అనేది కేవలము భూకంపాలు విపత్తులు ఆపడానికి ఉండదు, కానీ నీ యొక్క ప్రార్థన ఆయన రాకడ గురించిన సిద్ధపాటు నువ్వు కలిగి ఉండడానికి కలిగాల్సిన ప్రార్థన నువ్వు చేయాలి. Jesus said these calamities will take place. మరి ఇలాంటి విపత్తులు నిజంగా వస్తాయి అని యేసుప్రభు నిశ్చయంగా చెప్తూ ఉన్నాడు. What is the first sign of the second coming? మరి మొదటి సూచన ఏంటి? యేసుప్రభు వారి రాకడికి మొదటి సూచన ఏంటి? Book of Matthew chapter 24 clearly says, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, the spirit of the deception will go around. మోసపూరితమైన హృదయము మరి బయలుదేరుతూ ఉంది. Jesus told his disciples, యేసుప్రభు వారు తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు, don't allow anyone to deceive you. మరి ఎవరు కూడా మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, everywhere is a deception. మరి ఎక్కడ చూసుకున్నా మోసపూరితమైన విషయాలు There's a చూస్తున్నాం. deception in the food. మరి ఆహారంలో మోసము, There's a deception in the relationship. మరి ఏదైతే సంబంధాలు ఉంటున్నాయి వాటిలో మోసము. There's a deception in the business. మరి వ్యాపారంలో మోసము. There's a deception in the family. మరి కుటుంబాల్లో మోసము. The deception in the countries. మరి దేశంలో మోసము. The spirit of the deception is moving around. మరి ఆ మోసపూరితమైన ఆత్మ సంచరిస్తూ ఉంది. So Jesus said, do not you to see all these things. Don't allow anyone to deceive you. మరి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మరి మీరు ఎవరు కూడా మోసపరచకుండా చూసుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. And another sign, earthquakes will take place. మరి రెండవ సూచన ఏంటంటే భూకంపాలు సంభవిస్తాయి. Calamities will happen. విపత్తులు జరుగుతాయి. And distraction will take place. మరి ఎంతో మరి ఆ చెదిరిపోయే సంఘటనలు మనం చూస్తూ The ఉన్నాం. lives will be destroyed. మరి జీవితాలన్నీ చెదిరిపోతూ ఉన్నాయి. But only the church is having the hope in Christ. కేవలము సంఘము మాత్రమే మరి యేసు ప్రభువులో నిరీక్షణ కలిగి ఉంటుంది. Only the believers can be transformed in Jesus name. మరి ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో వారు మాత్రమే రూపాంతరం చెందేవారుగా ఉంటూ ఉన్నారు. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, as you building your spiritual life, ఎప్పుడైతే నీ ఆత్మీయమైన జీవితాన్ని కట్టబడుతూ ఉన్నావో, the Bible says be strong.
బైబిల్ సెలవిస్తుంది నువ్వు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండు అని. The Sunday before I leave, I spoke this scripture to you. The Bible says you must be strong. మరి ముందు జరిగిన ఆరాధనలో మరి ఇక్కడ వెళ్ళక ముందు మరి ఈ యొక్క అంశాన్ని గురించి నేను చర్చిస్తూ వచ్చాను. The book of Nehemiah chapter 6 verse 8 says, మరి నెహెమ్యా 6:8 అధ్యాయము chapter 6 verse 8 and 9 says like this. 8-9 Nehemiah had a great zeal to build the kingdom of build the walls of Jerusalem. మరి నెహెమ్యాకి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు మరి పడిపోయిన ప్రాకారములను కట్టబడడానికి. He called all the people. ఆయన సర్వజనులను పిలుస్తూ ఉన్నాడు. He called the people of Israelites. ఆయన ఇజ్రాయెల్ ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. According to the tribe, according to their group. అయితే వారికున్న తెగను బట్టి వారికున్న ఆ గ్రూపును బట్టి మరి ఆ గుంపును బట్టి ఆయన పిలుస్తూ ఉన్నాడు. He allocated the different people in the different locations. మరి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క స్థానాలను నిర్ధారిస్తూ ఉన్నాడు. As is allocated everything, మరి ప్రతి ఒక్క తెగకు చెందిన వారిని వారి యొక్క గ్రూప్కి వారు ఆల్రెడీ సిద్ధపరుస్తూ ఉండగా so he started building the walls of Jerusalem. ఆయన మరి ఆ యెరూషలేం ప్రాకారాలను చూస్తూ ఉన్నాడు. He started construction. ఆయన ఆ యొక్క నిర్మాణము ప్రారంభించాడు. So as is finishing his task, మరి ఎప్పుడైతే తనకి ఇవ్వబడిన పని ఆ ముగించే సందర్భం వచ్చినప్పుడు the people around him had a jealous. మరి ఎవరైతే ఆయన చుట్టుపక్కల ఉన్నారో వారు ఈర్ష్య పడడము ప్రారంభించారు. The spirit of conspiracy is around him, and they wrote a letter against the Nehemiah and said, you cannot construct the walls of Jerusalem. మరి పక్కలున్న ప్రజలు వాళ్ళు చెప్తూ ఉన్నారు వారు ఎంతో ఈర్ష్యపడి నువ్వు దేవుని కూల్చబడిన ప్రకారం నువ్వు కట్టకూడదు అని నెహెమ్యాతో ఈ ప్రజలు చెప్తూ ఉన్నారు. Complaint after complaint is going to the king. మరి వారు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు రాజుతో. The things has been changed. మరి అక్కడ ఉన్న పరిస్థితులు మార్చబడాలి అని. As Nehemiah is constructing, ఎప్పుడైతే నెహెమ్యా ఆ యొక్క ఆ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు the enemies are raised against him very strongly. ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా లేచి నిలబడ్డారు. As you're growing in the word of God, ఆయన దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతూ ఉండగా you may get spiritual attacks in your life. మరి మీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నప్పుడు ఆ ఆత్మీయమైన పోరాటము మీరు కలిగి ఉంటారు. Sometimes you get a physical sickness. మరి భౌతికమైన మరి వ్యాధి మీకు కలగవచ్చు. Sometimes there is a tough time in the jobs. కొన్ని సందర్భాల్లో మీ ఉద్యోగాల్లో మరి ఎంతో కఠినమైన పరిస్థితులకు గుండా వెళ్ళవచ్చు. Sometimes you feel very difficult in your finances. కొన్ని సందర్భాల్లో నీ ఆర్థికమైన స్థితి సరిగా ఉండకపోవచ్చు. Sometimes you are so dull in your spiritual life. మరి కొన్ని సందర్భాల్లో ఎంతో మరి బలహీనంగా ఉండొచ్చు నీ యొక్క ఆత్మీయ జీవితంలో. That time you won't read the Bible. ఆ సందర్భంలో నువ్వు బైబిల్ కూడా చదవవు. You feel, oh, it's okay now. అయితే నువ్వు అనుకోవచ్చు ఇది పర్వాలేదులే అనుకోవచ్చు. When you get a spiritual attack, మరి ఎప్పుడైతే ఆత్మీయమైన పోరాటము నీవు కలిగి ఉన్నప్పుడు the first sign is you cannot read the word of God. మొట్టమొదటిది మరి సూచన ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవవు. Your heart never willing to pray before God. మరి నీ హృదయం ఎప్పుడు కూడా సిద్ధపడి కలిగి ఉండదు దేవునికి ప్రార్థించడానికి. Your mind and your spirit is running around behind the problems. మరి ఆ సమస్యల గుండా నీ తలంపు నీ హృదయము దాని చుట్టే తిరుగుతుంటుంది. But when Nehemiah is getting the problems around him, మరి నెహెమ్యా కూడా అలాంటి సమస్యలే ఆయన కూడా కలుగుతూ వచ్చాయి. he went to God and said, Lord, strengthen my hands. మరి ఆయన దేవుని యొద్దకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, దేవా నా యొక్క హస్తములను బలపరచుము. I want to finish my task. నా యొక్క పని నేను ముగించాలని I ఇష్టపడుతున్నాను. want to complete the walls of Jerusalem. ఈ ప్రకారంలో ఈ పూర్తి చేయాలని నేను ఇష్టపడుతున్నానని చెప్తున్నాను. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, in our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో sometimes we feel weak. కొన్ని సందర్భాల్లో మనం బలహీనంగా మనం భావిస్తాము. Whenever we felt weak, we need to go to God and ask Him to strengthen our hands. ఎప్పుడైతే మనం బలహీనమని భావిస్తామో మనము దేవుని యొద్దకు వెళ్ళాలి, మన హస్తాలను బలపరచమని దేవుని ప్రార్థించాలి. When you ask the Lord, God will strengthen your hands. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రార్థిస్తాడో ఆ సందర్భంలో దేవుడు మీ హస్తాలను How can బలపరుస్తాడు. you get the strength from the Lord? ఏ విధంగా నువ్వు దేవుని చేత నీ హస్తాలు బలపరచబడతావు? Paul said to the Timothy, మరి పౌలు తిమోతితో చెప్తూ
ఉన్నాడు. Let us read for 2 Timothy. It says like this. మరి తిమోతికి రాసిన 2వ పత్రిక So chapter 2, 2వ అధ్యాయము 2 Timothy chapter 2. 2వ తిమోతి 2వ అధ్యాయం Verse 1 says, మొదటి వచనము, You therefore, my son, నా కుమారుడా be strong in the grace that is in the Christ. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. Your strength comes from the grace of God. నీ యొక్క బలము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క కృపతోనే, క్రీస్తు వారి కృపతోనే ఆ బలం అనేది Your పొందుతున్నావు. strength comes from the grace of God. కేవలము దేవుని యొక్క కృపచేతనే నీవు బలవంతుడు అవుతున్నావు. Whenever you receive the grace of God, ఎప్పుడైతే దేవుని యొక్క కృపను నువ్వు పొందుతూ ఉన్నావో you receive the strength. అప్పుడు మాత్రమే నువ్వు బలం పొందేవాడుగా ఉంటూ ఉన్నావు. With Nehemiah, nobody is not there. మరి నెహెమ్యా దగ్గర చూసుకుంటే ఎవరు లేరు ఆయన చుట్టూ. No kings or no authorities around him. ఆయన చుట్టూ, ఆయన పక్కల ఏ రాజు కూడా, ఏ రాజులు కానీ ఏ అధికారులు లేరు. He is willing to build the kingdom of God. ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడానికి. He is willing to build the Jerusalem. ఆయన యెరూషలేమును తిరిగి కట్టబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Only one thing, he is willing. కేవలం ఒకే ఒక విషయము, ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Say with me, willing. నాతో పాటు మీరు చెప్పండి, ఇష్టపడటము. If you're willing, ఒకవేళ మీరు కూడా ఇష్టపడినట్లయితే you will see the miracle of God. అది దేవుని యొక్క అద్భుతాన్ని మీరు చూసేవారుగా ఉంటారు. There was a man with paralysis. మరి ఒక పక్షవాతం కలిగిన వ్యక్తి ఉంటూ ఉన్నాడు. 38 years he was on the bed. మరి 38 సంవత్సరాలుగా అతను పక్షవాతం కలిగి ఉంటూ ఉన్నాడు. One day Jesus came to him. మరి ఒక దినమున యేసు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చాడు. He was so sick ఆయన ఎంతో బలహీనంగా ఉన్నాడంటే, and he could not walk. ఆయన నడవలేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. He was on the bed 38 years. మరి ఆ యొక్క పడక పైన సుమారు 30 సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాడు. He was beside of the pool ఆయన ఆ కోనేరు పక్కలనే of Bethesda. ఆ బెతెస్దా అనే ప్రాంతంలో ఆ కోనేరు పక్కనే ఉంటూ ఉన్నాడు. But he could not move to the waters. మరి చూసుకున్నట్లయితే పరిస్థితి చూసుకున్నట్లయితే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉంటూ ఉంది. Jesus came to that place. యేసు ప్రభువారు ఆ స్థలానికి వచ్చాడు. And he saw this man is laying on this pool, beside this pool, more than 38 years. మరి యేసు ప్రభువారు అక్కడ పడి ఉన్న వ్యక్తి 38 సంవత్సరాలుగా అదే స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిని యేసు ప్రభువారు చూస్తూ ఉన్నాడు. And Jesus came to him and he asked only one question. మరి యేసు ప్రభువారు ఆ వ్యక్తి యొద్దకు వచ్చి ఒకే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. Turn with me in book of John chapter 5. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము verse 6 says, 6వ వచనము, when Jesus saw him laying there, యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, he saw him in the long time. మరి చాలా సంవత్సరాల నుండి బహుకాలం నుండి చూస్తూ ఉన్నారు. And Jesus asked this question, are you willing? మరి యేసు ప్రభువారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీవు ఇష్టపడుతూ ఉన్నావా? Do you want to be healed? నువ్వు స్వస్థపడాలని ఇష్టపడుతూ ఉన్నావా? Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, if you're willing to follow God, ఒకవేళ మీరు దేవుని వెంబడించడానికి if ఇష్టపడుతున్నట్లయితే, you're willing to do according to his words, ఒకవేళ ఆయన వాక్కు ప్రకారంగా నువ్వు క్రియ చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే, Bible says like this, బైబిల్ విధంగా సెలవిస్తూ ఉంది, Jesus can send his word. దేవుడు తన యొక్క వాక్కును మీ యొద్దకు పంపుతూ When ఉన్నాడు. this sick man want to healed, ఎప్పుడైతే ఈ యొక్క రోగి స్వస్థత పడినప్పుడు Jesus said, rise and take up your bed and walk. మరి నీ యొక్క పడక వెత్తుకొని పరిగెత్తుము, నడుము అని చెప్తూ ఉన్నాడు. Your problems be around you. మరి సమస్యలు నీ చుట్టూ ఆవరించి ఉండవచ్చు. Deception be around us. నీ చుట్టూ మోసపూరితమైన వాతావరణం ఉండవచ్చు. Conspiracy be around us. నీ చుట్టూ నీ తెలియకుండా అనేక పన్నాగాలు పన్నవచ్చు. Sickness may be around us. మరి అనేక రోగములు నీ చుట్టూ ఆవరించి ఉండవచ్చు. Circumstances may make you be lay on the bed. మరి నీకున్న పరిస్థితులను బట్టి నీవు ఆ పడకపైనే పడుకొని ఉండవచ్చు. But if you're willing to follow the God's word, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించడానికి ఇష్టపడినప్పుడు immediately
త్వరగానే Your nervous system will be stronger. మరి నీ యొక్క నరాలు ఏవైతే ఉంటాయో అవి బలపరచబడతాయి. Your bones will get stronger. నీ యొక్క ఎముకలు బలపరచబడతాయి. Your muscles can be stronger. నీ యొక్క సమస్త మరి కండరాలు అవన్నీ కూడా బలపరచబడతాయి. Your spirit can get stronger. మరి నీ యొక్క ఆత్మ కూడా బలపరచబడుతూ ఉంది. The moment you're willing to do the God's purpose, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఏ సందర్భంలో నువ్వు ఇష్టపడినప్పుడు God can transform the things దేవుడు నిన్ను పునరుద్ధరిస్తాడు with His grace. తన కృప చొప్పున. With His grace. తన కృప చొప్పున. Whenever you receive the grace of God, ఎప్పుడైతే దేవుని కృప నువ్వు పొందుతూ ఉన్నావో you'll get strength. అప్పుడు మాత్రమే నువ్వు You'll బలపరచబడతావు. get strength. అప్పుడు మాత్రమే నువ్వు బలపరచబడతావు. You know what happened that moment? ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? Your fear will go away. నీ యొక్క భయము తొలగిపోతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Your fear will go away. నీ యొక్క భయం అనేది తొలగించబడుతుంది. The moment you're willing to do the God's purpose, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని నీవు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావో His grace will come upon you. ఆయన కృప నీ పైన ఆవరిస్తూ Touch your life. ఎప్పుడైతే దేవుని యొక్క కృప నీ జీవితాన్ని ముట్టడించినప్పుడు The God's word will take away all your fear. మరి దేవుని యొక్క కృప నీకున్న భయాలన్నిటినీ తొలగిస్తూ We all get scared, am I right or not? We all get scared, am I right or not? మనం అందరం కూడా భయపడతాం కదా మన పరిస్థితులను బట్టి. When you get the sudden accident, ఎప్పుడైతే మనకు అకస్మాత్తుగా మరి ప్రమాదం జరిగినప్పుడు you'll get scared. నువ్వు భయపడతావు. Am I right or not? అవునా కాదా? Whether you accept or not, that's true. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అదే సత్యం. If your chair is cracked, immediately if you're slipping down, you will be scared. మరి నీ కూర్చున్న చైర్ అక్కడ ఏదైనా పగులు వచ్చి ఏదైనా చినిగిపోయి కట్ అయినప్పుడు నువ్వు భయపడతావు. Fear will come. అప్పుడే భయం అనేది వస్తుంది. When you don't have a confidence, when you lose your confidence, your fear will take over. ఎప్పుడైతే నీకు ఆ యొక్క నిబ్బరం లేని సమయంలో మరి భయం అనేది నీకు వస్తూ ఉంది. Paul says to Timothy, పౌలు తిమోతితో చెప్తూ ఉన్నాడు, my son Timothy, నా కుమారుడైన తిమోతి, fear not, భయపడకుము, because ఎందుకు అనగా His grace is coming. ఎందుకంటే ఆయన కృప బయలుదేరుతూ ఉంది. Dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, I don't know what your situation, మీ పరిస్థితులు ఏంటో నాకు but తెలియదు. this word of God says, మరి ఈ యొక్క వాక్యము ఈ భాగము చెప్తూ fear ఉంది, not. భయపడకండి. The more you get difficulties, ఎన్ని ఇక్కట్లు పరిస్థితుల్లో నువ్వు వస్తున్నప్పటికీ, the more you get difficulties, ఎన్ని సమస్యలు నీకు వచ్చినప్పటికీ కూడా the more grace you receive. మరి అంత కృప నీ పైన ఆవరిస్తూ ఉంది. The more grace you receive. మరి అంత కృపని పొందేవాడుగా ఉంటూ The ఉన్నావు. grace of the Lord is like a hydraulic. మరి ఈ దేవుని యొక్క కృప ఆ యొక్క పరికరం హైడ్రాలిక్ పరికరం వలె ఉంటూ ఉంది. It take to the next level. అది నిన్ను మరి ఒక స్థితిలోనికి తీసుకొని వెళ్తూ ఉంది. This morning, ఈ ఉదయ కాలం the God is telling to you, దేవుడు మీతో మాట్లాడుతూ His ఉన్నాడు. grace is coming with you. ఆ కృప మీతో పాటు బయలుదేరుతూ Whatever ఉంది. the challenges you నువ్వు have, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు, whatever challenges you're facing, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ God's grace will strengthen you. దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తూ ఉంది. I went through the different challenges. నేను కూడా అనేక ఆ సవాలు గుండా వెళ్తూ వచ్చాను. I was alone so many years. మరి చాలా సంవత్సరాలుగా నేను ఒంటరివాడిగా ఉంటూ వచ్చాను. I was alone at the age of 3. మరి నేను 3 సంవత్సరాల ప్రాయంలోనే ఒంటరిగా ఉంటూ ఉన్నాను. Till I got married, I was alone. మరి నాకు వివాహం అయ్యేంత వరకు నేను ఒంటరిగానే My ఉంటూ వచ్చాను. grandmother brought me up. మరి మా యొక్క అవ్వగారు నన్ను పెంచుతూ వచ్చింది. My mother left me when I was 3 years old. మరి నా తల్లి గారు నన్ను 3 సంవత్సరాల ప్రాయంలో నన్ను విడిచిపెట్టి I వెళ్ళిపోయింది. know what is the missing means. అయితే విడిచిపెట్టబడం అనేది నాకు కొంచెం బాగా తెలుసు. I know the loneliness. ఆ ఒంటరితనం అనేది నాకు బాగా తెలుసు. When I was in the schooling, ఎప్పుడైతే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు one day one boy told me like this. ఒక దినమున ఒక బాలుడు నాతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. As we were playing in the playground, మరి ఎప్పుడైతే ఆ ప్లే గ్రౌండ్ లో మేము ఆడుతూ ఉన్నప్పుడు this boy came to me and said, ఆ యొక్క బాలుడు యవనస్తుడు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా if we చెప్పాడు, beat Ravi, ఒకవేళ నీవు రవిని కొట్టినప్పుడు nobody won't come along with him. ఒకవేళ నువ్వు రవిని కొడితే ఎవరు కూడా ఆయన పక్షంన రారు అని చెప్పారు. That was, I was so insecure. అప్పుడు నేను ఎంతో అభద్రతా భావానికి గురయ్యాను. I felt I don't have anyone. నేను అప్పుడు భావించాను నాకు ఎవరు కూడా నా దగ్గర లేరు అనే I భావన. went home. నేను ఇంటికి వెళ్ళాను. I went to my backyard. మరి వెనుక మా ఇంటి గృహాన్ని వెనుకనికి వెళ్ళాను. I cried. మరి అక్కడ వెళ్ళి నేను ఏడవడం ప్రారంభించాను. And I asked God, where are you? మరి దేవుణ్ణి ప్రార్థించాను, దేవా నువ్వు ఎక్కడున్నావు?
I tell you one thing. ఒక విషయాన్ని He చెప్పాలనుకుంటున్నాను. strengthened me that time. ఆ సందర్భంలో దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. I tell you one thing, brothers ఒక and sisters. విషయాన్ని When you get scared, ఎప్పుడైతే మీరు భయపడతారో don't go to the people. ప్రజల యొద్దకు వెళ్ళకండి, Kneel down. మోకాలు ఉండండి, Ask the grace of God. దేవుని కృప గురించి I tell you one thing. After I got married, ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నా వివాహం అయిన తర్వాత I was so secured. మరి ఆ తర్వాత నేను ఎంతో భద్రత నేను కలిగి ఉంటూ ఉన్నాను. Parimala she's my mother. మరి సిస్టర్ గారు మరి ఆ సోదరునికి తల్లిగా ఉంటూ ఉంది. She's like my wife and my mother, my friend. Hey, she's my everything. మరి సహోదరి మరి సహోదరునికి మరి ప్రతిదిగా మరి తల్లిగా, సహోదరిగా, స్నేహితురాలుగా అనేక విధాలుగా మరి భద్రత కలిగిస్తూ ఉంది. When she passed away 2 years before, మరి ఎప్పుడైతే సహోదరి మహిమలోనికి ప్రవేశించినప్పుడు I thought I finished everything. అయితే నేను భావించాను ఇక నా జీవితం ముగించబడింది అనుకున్నాను. Sometime when you're traumatized, you feel nobody is not there for you. మరి ఎప్పుడైతే నీవు దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు నీవు భావిస్తూ ఉంటావు, నాకు ఎవరు కూడా నాకు జతగా లేరు, తోడుగా లేరు అనే But భావన. Bible says, I never leave you nor forsake you. కానీ బైబిల్ సెలవిస్తుంది, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని. After she left, I went to the ministry the following day. మరి ఎప్పుడైతే సహోదరి చనిపోయిన తర్వాత మరి అప్పుడే మరుసటి దినమే నేను పరిచర్యలోనికి వెళ్ళాను. We came back from the missions and we brought Parimala on 8th, on 9th to Hyderabad, and 10th we did the funeral service. మరి సహోదరి మహిమలోకి ప్రవేశించిన తర్వాత ఆ పరిచర్య ముగించుకొని 9వ తారీఖు మేము ప్రయాణమై మరి ఇక్కడికి వచ్చాము. 10వ తారీఖు ఇక్కడ భూస్థాపిత కార్యక్రమం జరుగుతూ On 11th morning, మరి 11వ ఉదయమున we are sitting outside and talking to my relatives. మరి 11వ తేదీన మరి మా యొక్క చుట్టాలతో అందరూ కలిసి ఈ యొక్క ప్రాంగణం బయట మేము మాట్లాడుతూ వచ్చాం. That evening we are having memorial service. మరి ఆ రోజు సాయంకాలమే మరి జ్ఞాపకార్థ కూటమి జరగవలసి ఉంది. You know, I heard a voice from the Satan. మరి ఆ సందర్భంలో మరి సాతాన్ నుంచి ఒక శబ్దం నేను వింటూ వచ్చాను. Satan spoke to me and said, I defeated you. అయితే సాతాన్ నాతో చెప్తూ ఉంది, నేను నిన్ను ఓటమి చేశాను అని చెప్పి, ఓడించానని చెప్తూ వచ్చింది. Immediately I was courageous that moment. మరి అదే సందర్భంలో నేను ఎంతో బలపరచబడుతూ వచ్చాను. I called my children. నేను నా పిల్లలందరినీ పిలిచాను. I called the people, those in the campus. మరి ఆ క్యాంపస్ లో ఉన్న పిల్లలందరినీ పిలిచాను. We started worshiping God. ఆ సందర్భంలో దేవుని ఆరాధించడం మేము We didn't done ప్రారంభించాం. anything. We worshipped. ఆ సందర్భంలో మేము అందరము కూడా కలిసి ఆ దేవుని ఆరాధించడం ప్రారంభించాం. The grace of God strengthened me. మరి దేవుని యొక్క కృప మమ్మల్ని బలపరుస్తూ వచ్చింది. After memorial service, మరి ఆ జ్ఞాపకార్థ కూటమి తర్వాత 12th morning, మరి 12వ తారీఖు ఉదయాన్నే I got a call from our pastor. మా పాస్టర్ గారితో ఓ ఫోన్ కాల్ వచ్చింది. He said, Pastor, మరి పాస్టర్ గారు, can you able to come for the convention? దయచేసి కన్వెన్షన్కి మీరు రాగలరా అని He gave me the last date. Today is the last service. అయితే ఆయన చెప్పాడు, మరి ఈ రోజు లాస్ట్ సర్వీస్, ఆ తేదీ లాస్ట్ సర్వీస్ ఉంటుంది, మరి మీరు రాగలరా అని ఆయన ఫోన్ I చేశాడు. said, I'm coming. అయితే నేను అతనికి చెప్పాను, నేను I వస్తున్నాను. drew to Guntur. నేను గుంటూరు ప్రాంతానికి వెళ్ళాను. I took all my children. నేను నా పిల్లలందరినీ తీసుకొని We వెళ్ళాను. did the worship. అక్కడ వెళ్ళి ఆరాధనలో We పాల్గొన్నాను. preached the gospel. మరి సువార్తను మేము ప్రకటించాము. And whole month, ఆ మాసమంతా కూడా I've been traveling. నేను ఆ మాసమంతా కూడా ప్రయాణం చేస్తూ వచ్చాను. Why I'm telling this ఈ one? విషయాలను ఎందుకు చెప్తున్నా? Challenges sometimes gives you courage. మరి కొన్ని సందర్భాల్లో మరి ఏవైతే సవాళ్ళు మనం ఎదుర్కొంటావో అవి కొన్ని సందర్భాలు మనం బలపరిచే వారిగా At ఉంటాయి. same time, your ability will grows up. అదే దాని తర్వాత నీ యొక్క సామర్థ్యం కూడా దాంతో పాటు ఎదుగుతూ బలపరుస్తూ Please turn with me book of 2 Corinthians chapter 10 verse 13. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. Let's read. మేమైతే మేరకు మించి పడము గాని మీరున్న స్థలము వరకును రావాలని దేవుడు మాకు. No, sorry. 1 Corinthians 10:13. Sorry, brother. That's my mistake. 1 Corinthians 10:13. 1 కొరింథీయులు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు,
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. Bible, no, yeah, please. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. Bible says no temptations will overcome you. మరి ఏ శోధన కూడా మిమ్మలను అధిగమించదు. This assurance is there. అలాంటి నిశ్చయత దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. No temptation will take over you. ఏ శోధన కూడా మిమ్మల్ని అధిగమించదు. But God is faithful when you're facing the temptations. మరి దేవుడు ఎంతో నమ్మకమైన వాడుగా ఉంటున్నాడు ఎప్పుడైతే మీరు శోధనల గుండా వెళ్తూ ఉన్నప్పుడు. When you invite the faithfulness of God into your life, ఎప్పుడైతే దేవునికైన నమ్మకమైన స్థితిని నీ యొక్క జీవితంలోనికి నీవు ఆహ్వానించినప్పుడు, Bible says who will not allow you go through the temptations, but he will give the ability to you to overcome your temptations. ఎప్పుడైతే మీరు శోధనల గుండా పడినప్పుడు ఆయన ఆ శోధన నుంచి పడడానికి కావాల్సిన ఆ కృపను ఆయన దయచేస్తూ వచ్చాడు. When you're facing the temptations, ఎప్పుడైతే నువ్వు శోధనలను ఎదుర్కొంటూ ఉన్నావో, number one is faithful. మొట్టమొదటిదిగా ఆయన నమ్మకమైన వాడు. God is faithful. దేవుడు నమ్మకమైన వాడు. Everybody say with me, God is faithful. ప్రతి ఒక్కరు చెప్పండి, దేవుడు నమ్మకమైన వాడు. Turn to your brother and say, God is faithful to your brother. పక్కలున్న సహోదరునితో చెప్పండి, దేవుడు నమ్మకమైన వాడు. Yes, he is faithful. అవును, ఆయన నమ్మకమైన He వాడు. never leaves you. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు. He is faithful. ఆయన నమ్మకమైన వాడు. Because he never changes his word. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన మాట మార్చడు. He is able to overcome. He is able to help you to overcome your challenges. మరి ఆయన నీవు ఎదుర్కొనే సవాళ్ళను మరి జయించడానికి ఆయన నీకు శక్తినిస్తూ He ఉన్నాడు. is faithful to give you the ability. ఆయన ఎంతో నమ్మకమైన వాడు, నీకు సామర్థ్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. Whenever you feel weak, ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటూ ఉన్నావో, when you ask the Lord for his grace, ఎప్పుడైతే దేవుని తన కృప కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, immediately his faithfulness will come to you. అప్పుడే దేవుని యొక్క కృప బయలుదేరుతూ ఉంది నీ And he పక్షాన. will give the ability to walk. అప్పుడే నీవు నడవడానికి కావాల్సిన సామర్థ్యత ఇస్తూ ఉన్నావు. 38 years this man is laying on the ground. 38 సంవత్సరాలుగా ఈ వ్యాధి కలిగిన వ్యక్తి ఆ పడకలో ఉంటూ ఉన్నాడు. When Jesus came to him, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆయన యొద్దకు వచ్చినప్పుడు he is willing to walk. ఆయన నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Bible says he can make you to do impossible to do possible. మరి బైబిల్ సెలవిస్తుంది అసాధారణమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి అని. If you are impossible to walk, ఒకవేళ నువ్వు నడవడము అసాధ్యమైతే he will make you to walk. ఆయన నిన్ను నడవడానికి సామర్థ్యతని ఇస్తూ ఉన్నాడు. If impossible to overcome, ఒకవేళ ఆ సమస్య గుండా నువ్వు దాన్ని ఎదుర్కొని he will జయించాలనుకుంటే make you to overcome. దాన్ని జయించడానికి ఆయన నీకు సామర్థ్యతని ఇస్తూ ఉన్నాడు. If impossible to do anything, ఏదైనా మరి పని చేయడానికి అసాధ్యమైతే the Bible says he will give the ability to overcome. మరి దాన్ని జయించడానికి బైబిల్ సెలవిస్తుంది నీకు విజయాన్ని దయచేస్తాడు And అని. Bible clearly says like this. మరి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, He is able to make you to overcome, ఆయన దాన్ని జయించడానికి కావాల్సిన సామర్థ్యతను నీకు ఇస్తూ ఉన్నాడు. and he'll make a way into that. మరి ఆ మార్గాన్ని ఆయన చూపేవాడుగా ఉంటున్నాడు. దాని నుంచి One day, ఒక దినమున Joshua యెహోషువ is crossing to the Jordan. ఆయన మరి ఆ యోర్దాను నది దాటుతూ ఉన్నాడు. Joshua felt Moses was not there. మరి యెహోషువ భావిస్తున్నాడు, నాతో మోషే ఇక మీద లేడు, What can I do? నేనేం చేయాలి? Joshua went to the God. మరి యెహోషువ దేవుని యొద్దకు వెళ్ళాడు. God said, దేవుడు చెప్తూ ఉన్నాడు, Joshua, యెహోషువ fear not. భయపడకుడు, Fear not. భయపడకుము. Dear brothers and ప్రియ sisters, సోదరులారా, the Bible clearly says, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, we fear not. భయపడకుడి. Book of Joshua chapter 1 verse 9 says, fear not, I am with you. యెహోషువ మరి మొదటి అధ్యాయం 9 నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా When ఉన్నానని the బైబిల్ Lord చెప్తుంది. is with you, ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు enemy cannot touch you. శత్రువు అనేవాడు నిన్ను ఎప్పుడు కూడా ముట్టడు. Amen. ఆమేన్. When you have a word of God, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ యొద్ద ఉన్నప్పుడు just trust him. కేవలం ఆయన మాత్రమే విశ్వాసం The ఉంచు. word of God can help you. దేవుని యొక్క వాక్యం నీకు సహాయపడుతూ ఉంది. Joshua went to the Lord. యెహోషువ దేవుని యొద్దకు వెళ్ళాడు. God said, దేవుడు చెప్తూ take the ark of covenant. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ నిబంధన మందసాన్ని తీసుకొని బయలుదేరు అని చెప్తున్నాడు. My covenant is there. నా యొక్క నిబంధన నీకు తోడుగా ఉంటూ ఉంది. Because I promised to Abraham.
మరి ఏదైతే వాగ్దానం అబ్రహాంతో చేసి ఉన్నాను, I promised to Jacob, I promised to Isaac and Jacob. మరి ఇస్సాకుతోను యాకోబుతోను అబ్రహాంతో చేసిన వాగ్దానం నేను చెప్తూ ఉన్నాను. I told Moses, నేను మోషేతో చెప్తూ I వచ్చాను. told everyone I will take you to the promised land. మరి ప్రతి ఒక్కరితో నేను చెప్తూ వచ్చాను, మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్తానని. So fear not, Joshua. అయితే యెహోషువ నీవు భయపడకు, I will strengthen you to overcome the Jordan. మరి నిన్ను బలపరుస్తాను ఈ యొక్క యోర్దాను నది దాటింపజేయడానికి. This week I would like to encourage everyone. మరి ఈ యొక్క వారము మిమ్మల్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తూ ఉన్నాను. Whatever the impossible things you are facing in your life, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఏవైతే నీవు ఎదుర్కొంటూ ఉన్నావో, take this word, ఈ యొక్క వాక్యాన్ని చేతబట్టు, trust the word of God, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం and ఉంచు, believe his promises. ఆయన చేసిన వాగ్దానాల యందు విశ్వాసం ఉంచు. Surely you will overcome your challenges. నిశ్చయంగా నీవు ఎదుర్కొనే సవాళ్ళను జయించేవాడుగా ఉంటావు. Every impossible things to you, అసాధ్యమైనవి ఏ కార్యమైనప్పటికీ కూడా నీకు God will give you ability to overcome it. మరి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు దాన్ని జయించడానికి. You know the pole jump? In athletics they'll do the pole jump. మరి అథ్లెటిక్స్ మనం చూస్తూ ఉన్నాం, అందులో ఒక పోల్ జంప్ అనే గేమ్ ఉంటుంది. I tried but I failed. నేను కూడా ప్రయత్నం చేశాను కానీ ఓటమి చెందాను. When I was in the school, I want to be a police officer actually. అయితే ఎప్పుడైతే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మరి పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. I used to run 5 kilometers in a day. మరి ప్రతిరోజు కూడా ఉదయము సుమారు 5 కిలోమీటర్లు నేను పరిగెత్తేవాడిని. I do the splint also. మరి స్ప్లింట్ కూడా చేసేవాడిని. I played we are runners, basketball junior runners in state in I think 82 or 83. మరి 1984. 1984 ఆ ప్రాంతంలో మరి అక్కడ బాస్కెట్ బాల్ ఆ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు we are the runners for the state those days. ఆ రోజుల్లో మరి ఆ రాష్ట్రానికి ఆ రన్నింగ్ పోటీలో మేము ఉండేవారు. So I thought to be a police officer. అయితే నేను ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. I used to do a lot of athletics. మరి అనేక పోటీల్లో మరి నేను పాల్గొనే ఆట పోటీల్లో నేను ఉండేవాడిని. I asked my PT, I said, can I do the pole jump? అయితే మా పీటీ గారితో నేను అడిగాను, నేను ఆ పోల్ జంప్ చేయాలా అని He అడిగాను. said, try it. అయితే ఆయన నువ్వు ప్రయత్నం చేయని చెప్పాడు. Pole is bigger than us. ఆ పోల్ ఏదైతే కర్ర ఉంటుందో అది నాకంటే ఎంతో పొడుగా ఉంది. I took that one. ఆ కర్ర పట్టుకున్నాను. I did not place it properly. మరి సరైన స్థానంలో ఆ కర్రను పెట్టలేకపోయాను. That's the reason I fall down. ఆ సందర్భంలో కింద పడిపోయాను. When you do the pole jump, ఎప్పుడైతే నువ్వు పోల్ జంప్ చేస్తున్నప్పుడు the moment you put it properly on the base, సరైన స్థలంలో ఆ బేస్ దగ్గర నువ్వు కరెక్ట్ గా పెట్టినప్పుడే you have to bend it. అప్పుడు ఆ స్థలంలో పెట్టగానే నువ్వేం చేయాలంటే కొద్దిగా వంగాలి. When you bend it, you think that you're falling down. అప్పుడు నువ్వు కింద పడుతున్న పరిస్థితిలో ఉంటావు అప్పుడు. But pole will push you to the higher places. మరి ఎప్పుడైతే నువ్వు బెండ్ అవుతావో ఆ బెండ్ అయినాగానే ఆ పోల్ నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను మరీ ఎక్కువగా నిన్ను దూరంగా విసిరివేస్తూ ఉంది, పైకి ఎగిరివేస్తూ ఉంది. If you rely the strength of the pole, మరి ఎప్పుడైతే నీవు ఆ పోల్ యొక్క శక్తి పైన ఆధారపడినప్పుడు pole can take you to the next level. ఆ పోల్ అనేది నిన్ను ఇంకొక వేరే స్థితిలోనికి అత్యధికమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. Same way when you rely on the word of God, మరి అదే పరిస్థితిలో ఎప్పుడైతే దేవుని యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే God will make you God will make your ability be stronger and to overcome your challenges. మరి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. నీవు ఏవైతే సవాళ్ళను ఎదుర్కొంటున్నావో వాటిపైన విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. So dear brothers and sisters, ప్రియ సోదరులారా, don't depend on your own strength. నీ సొంత శక్తి పైన నువ్వు ఎప్పుడు ఆధారపడకూడదు. Don't depend on your own capabilities. నీకున్న సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆధారపడకూడదు. You look stronger. బహుశా నువ్వు భౌతికంగా బలవంతుడు కావచ్చు. You look very intellectual. మరి ఎంతో అధికారం కలిగిన వ్యక్తిగా నీవు ఉండవచ్చు. But కానీ only the grace of God కేవలము దేవుని కృప మాత్రమే take you to the next level. నిన్ను అధికమైన స్థితిలోనికి తీసుకొని Bible says, book of Isaiah chapter 41 verse 10 says, మరి యెషయా గ్రంథము 41:10 God spoke to the Jacob మరి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు and his generations, తనకున్న తరాలను, and he said, fear not. మరి చెప్తూ ఉన్నాడు, భయపడకుము. Isaiah chapter 41 verse 10 says, fear not.
మరి 41:10 భయపడకు, For I am with you. నేను నీకు తోడుగా ఉంటూ ఉన్నాను. Dear brothers and sisters, ప్రియ సోదరులారా, fear not, the Lord is with you. దేవుడు మీకు తోడుగా And ఉంటున్నాడు. he says, I will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను, I'll help you. నీకు సహాయం చేస్తాను. Number one, you should not fear. మొట్టమొదటిగా నువ్వు భయపడకూడదు. You must rely on the strength of God. దేవుని యొక్క సామర్థ్యం పైన నువ్వు ఆధారపడి And ఉండాలి. you must take his help. మరి మూడవదిగా ఆయన సహాయాన్ని నువ్వు తీసుకోవాలి. And he says, I will uphold you నేను నిన్ను చంకన పెట్టుకొని with my righteousness. నా యొక్క నీతిని బట్టి నిన్ను ఎత్తుకొని నడిచేదనని చెప్తూ ఉన్నాడు. Jesus Christ, యేసు ప్రభువారు when he died on the cross of Calvary, ఎప్పుడైతే ఆయన కల్వరి శిలపైన మృతి చెందాడు, he gave this same assurance to the thief who was dying on the cross. మరి ఇలాంటి నిశ్చయతనే ఆయన చనిపోతూ ఉన్న దొంగకి ఇస్తూ ఉన్నాడు. The thief thought he is going to hell. మరి ఆ దొంగ భావిస్తూ వచ్చాడు, నేనైతే నరకానికి వెళ్తూ ఉన్నాను. Jesus said, fear not, మరి యేసు ప్రభువారు చెప్తున్నాను, భయపడకుము, be with me. నువ్వు నాతో కూడా ఉండువు, I will take you to the eternal life. నేను నిన్ను నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్తాను. That's the reason Jesus died on the cross of Calvary. దాన్ని బట్టి యేసు ప్రభువారు కల్వరి శిలువపైన మృతి When చెందాడు. he died on the cross of Calvary, ఎప్పుడైతే ఆయన కల్వరి శిలువపైన చనిపోయాడు, he gave his blood and his body to us. మరి ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని మన నిమిత్తం ఇస్తూ ఉన్నాడు. And he said like this, ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, take it and eat it. మరి ఇది తీసుకొని దీన్ని తినుడి అని This చెప్తూ is ఉన్నాడు. my body ఇది మీ కొరకు నా శరీరము, to get the forgiveness, నీకు క్షమాపణ నిమిత్తము, to get the acceptance. మరి అంగీకరించబడడానికి. Dear brothers and ప్రియ sisters, సోదరులు, if you want this Jesus Christ into your life, ఒకవేళ ఈ యేసు ప్రభువారు మీ జీవితంలోనికి రావడానికి మీరు go to ఇష్టపడినట్లయితే, God and for the reconciliation. మరి నీవు సమాధానమై మరి సమాధాన పరుడకు యేసు ప్రభువారి యొద్దకు వెళ్ళు. Let's close our eyes దయచేసి అందరి కళ్ళు మూసుకున్నాను, and look to the Lord. దేవుని వైపు చూద్దాం. As we go into the communion, మనం బలలో పాల్గొంటూ ఉండగా let's trust the Lord. దేవుని మాత్రమే విశ్వాసం. Loving, gracious Father, ప్రేమగల కృపగల తండ్రి, cleanse our hearts. మా హృదయాలను శుద్ధీకరించండి.